హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువా. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, చాలా మంది ఈ సిరీస్ని ఎండ్ చేస్తారా అని అడుగుతున్నారు. ఏం చేయమంటారా మరి? మీ ఇష్టం. ఎలాగో వ్యూస్ అస్సలు రావట్లేదు కదా ఫ్రెండ్స్. మంచి కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. లేకపోతే ఇదే సిరీస్ కంటిన్యూ చేయమంటే చేస్తాము. కాకపోతే మీ సపోర్ట్ మాకు ఉండాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా వీడియోస్కి లైక్ చేయడం, కామెంట్స్ చేయడం, హైప్ చేయడం, ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయడం. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 23ని తీసుకొచ్చేసాము. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మనం బయటికి వెళ్దాం పదరా. విద్య విద్య నేను విద్య, నీ సూర్యని. నా కోసం నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనంటే నీకు అంత ఇష్టమా విద్య? నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను. నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తావా విద్య? నీ మనసు నాకు ఇప్పుడు అర్థమైంది. నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు విద్య. 2.5 ఏళ్ల నుంచి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని ఒక్కసారి చూస్తే చాలు చాలా సంతోషపడేదానివి. నేను అదంతా ఇగ్నోర్ చేసేవాణ్ణి. అప్పుడు నాకు నీ ప్రేమ అర్థం కాలేదు. కాలేజ్కి వెళ్లే ముందు రోజు నా కోసం వెయిట్ చేసేదానివి. అసలు నీకేం తక్కువైంది? అంత స్టేటస్లో ఉండి కూడా కేవలం నా కోసం ఎండలో నిల్చునేదానివి. అందుకే కావచ్చు విద్య, నువ్వు ఇంత నల్లగైనవు. నువ్వు నల్లగుంటావనే నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. నీ ఫ్రెండ్ తెల్లగా ఉందనే దాన్ని లవ్ చేశాను. కానీ నీ నలుపు వెనుక ఉన్న నిజం ఇదని నాకు అప్పుడు తెలీదు. అది నన్ను కాదనుకొని ఎక్కడికో పారిపోయింది. కానీ నువ్వు నా కోసం నేను కావాలనుకొని ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవడానికి శాశ్వతంగా నిర్ణయించుకున్నావు. నీ ప్రేమే గొప్పది. అసలు దాని ప్రేమే కాదు, కేవలం చూడ్డానికి తెల్లగుందని లవ్ చేశాను. అసలు దాని మీద నాకు ప్రేమనే లేదు. మనం హీరోయిన్లను సూపర్ ఉంటే చూస్తాం కదా, వావ్ అని. అవు గట్ల చూసినా గంతే. అంతేగా నన్ను ప్రేమనే లేదు. నిజం విద్య, నన్ను నమ్ము. అది అక్కడికెక్కడికో వెళ్ళిపోయిందంటే ఒకటే ఒక రోజు ఒక పూట ఫీల్ అయినా గంతే. ఎందుకంటే రోజు ఒకసారి ఆ కాలేజ్ ముందుకు వచ్చి దాన్ని చూసేటోని. ఇక అప్పటి నుంచి చూసుడు బంద్ అయింది కాబట్టి బోర్ కొట్టింది. అందుకే కొంచెం ఫీల్ అయినా, అంతేగాని దాని మీద అసలు లవ్వే లేదు. నిజం విద్య, అసలు నన్ను నీ అంత ఎవరూ ఇష్టపడరు తెలుసా. మా అమ్మ కూడా నా మీద ఇంత ప్రేమ ఎప్పుడు చూపించలేదు. అంటే ఏ తల్లిదండ్రికైనా ప్రేమ ఉంటుందనుకో, అది కన్నపిల్లల మీద సహజంగా ఉంటుంది. కానీ నువ్వు, నేను నీకేమవుతానని, నీకు నాకు అసలు సంబంధమే లేదు. అయినా నీకు నా మీద అంత ప్రేమ ఏంటి? నా కోసం చచ్చిపోదామనుకున్నావు. ఇదేంటి విద్య, నువ్వు ఇలా చేసింది ఒక అందుకు మంచిదే కావచ్చు. ఎందుకంటే నీ ప్రేమ ఇంత గొప్పదని నాకు ఇంతవరకు తెలియలేదు. ఇలా చేస్తేనే ప్రేమ అని కూడా అనను. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తేనే నేను బ్రతికుంటాను, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతానని కూడా అనలేదు. నన్ను నువ్వు అసలు బ్లాక్మెయిలే చేయలేదు. అంటే నీ ప్రేమ ఇంత మంచి ప్రేమ, సైకో ప్రేమ కాదన్నట్టు. నా దోస్తుగాడు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే వాని చెంప పగలగొట్టినావు. కానీ నన్ను మాత్రం ఏం అనలేదు దాన్ని ప్రపోజ్ చేసినందుకు. అసలు నా మీద కోపమే చూపించలేవు నువ్వు. ఇది కదా ప్రేమ అంటే. ఇప్పుడే ఇట్లుంటే పెళ్ళైనాక నన్ను ఇంకెంత మంచిగా చూసుకుంటావో, ఎంత ప్రేమిస్తావో నన్ను. అందరూ పెళ్ళొద్దురా మామ అని పారిపోతున్నారు ఈ కాలంలో. ఎందుకంటే పిల్లలు పెట్టే టార్చర్లు భరించలేక. అది ఒర్రి 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 రాసి రంపాన పెడుతుందట అందరినీ. కానీ నువ్వు ఎంత సైలెంటో నాకు తెలుసు, ఎంత అమాయకపు దానివో నాకు తెలుసు. నీకు అసలు నా మీద కోపమే రాదు. అసలు నన్ను ఎప్పుడు కూడా తిట్టలేవు. మొత్తం ప్రేమనే నా మీద నీకున్నది. ఇంతకన్నా ఒక మొగాడికి ఏం కావాలి చెప్పు? నేను నీ ప్రేమలో పడిపోయా. అయిపోయింది. మా దోస్తులందరూ పెళ్ళి చేసుకుంటే ఇక జీవితం సంకనాకిపోయినట్టే అయిపోయిందని అనుకుంటాండ్రు.
కానీ నువ్వు మాత్రం సంకనాకిపోయిన జీవితాన్ని తిరిగి మంచిగా చేస్తున్నావు. మా అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది, మా నాన్న తిడతాడు, మా అక్క తిడుతుంది, అసలు అందరు తిడుతూనే ఉంటారు నన్ను. నువ్వు ఒక్కదానివే విద్య నన్ను నన్నుగా ప్రేమించినావు. అసలు నన్ను ఎందుకు ప్రేమించినావు? నాలో నీకేం నచ్చిందని? క్యూట్గా ఉంటానా? స్మార్ట్గా ఉంటానా? మరీ అంత సూపర్ ఏమి ఉండగానే. అంత తెల్లగా ఉంటానా అంటే అట్లా లేదు, ఫుల్ హైటా అంటే ఇట్లా లేదు. మీ అన్న ఎంత సూపర్ ఉంటాడు హీరో లెక్క, గట్లా కూడా లేను. మరి నీకు ఎందుకు నచ్చినా? ఇగో చూడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ కుడి చేయి నల్లగా ఎడమ చేయి తెల్లగా ఎందుకు ఉంటుందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది విద్య, నీ కలర్కి నా కలర్ కొంచెమన్నా మ్యాచ్ కావాలి కదా, అందుకే దేవుడు ఒక సైడు నల్ల కలర్ ఇచ్చిండు. నాకు ఇప్పుడు అర్థమైంది విద్య, మన ఇద్దరిని ఎప్పుడో కలిపేసిండు ఆ దేవుడు. సూర్య, ఆ బావా. ఏమన్నా రెస్పాన్స్ ఇస్తుందా? కొంచెం కదలికలు ఏవైనా? ఒక్క నిమిషం బావా, ఇప్పటికైతే ఏం లేదు. ఇంకా మాట్లాడతావా? ఆ, ఇంకా అయిపోలే, ఒక్క నిమిషం. సరే, నేను ఉండాలా, వెళ్ళమంటావా? మీరు వెళ్ళండి బావా, నేను పిలుస్తాను అయిపోయాక. సరే. అబ్బా, ఒకటేనుకోటి డైలాగులు తన్నుకుంటూ వచ్చినాయి ఇప్పటిదాకా. నా మనసులో ఉన్నాయి మొత్తం కాకేసిన. ఈయననేమో మధ్యలో వచ్చిండు సడన్గా. ఈ అమ్మకి ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఉన్నదంతా మర్చిపోయేటట్టున్నా. ఏం మాట్లాడవుతున్నా, ఏం మాట్లాడాలి, ఏడా ఆపిన అసలు? ఏదోటి మాట్లాడదాం. అంతే విద్య, నేను చెప్పదలుచుకుంది అంతే. నన్ను అందరు తిడతారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నా దోస్తులు కూడా అందరు మోసం చేస్తారు నన్ను. నన్ను నన్నుగా ప్రేమించే స్వచ్ఛమైన ప్రేమ నీదే విద్య. నేను నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు. నువ్వు నా కోసం ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. ఎందుకంటే నువ్వు లేకపోతే మా ఇంట్లో నా బతుకు బస్టాండే. ఇంత మంచి అన్నయ్య ఉన్నాడు నీకు. అమ్మ నాన్న అందరిది సూపర్ డూపర్ హిట్ ఫ్యామిలీ. మీ ఆఫీసే గంత పెద్ద ఉన్నది. ఇక మీ ఇల్లు ఎట్లుంటుందో ఏమో, అంత పెద్ద ఇంట్లో పెరిగినావు. మా చిన్న ఇల్లు ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా? అక్కడికి రావాలని డిసైడ్ అయినావు. ఏం చేద్దాం, నీ ప్రేమ గొసంటుంది. ఇక మీ అమ్మ మెల్ల చూసి ఒక పెద్ద విల్ల మా కట్టిస్తుంది మన కోసం. మీ అమ్మ కట్టియకపోతే కట్టియకపోని, మీ అన్ననన్న కట్టిత్తడితి. విల్ల కాకపోతే ఫ్లాటు ఏమున్నది. కానీ మా ఇంట్లోనైతే తిట్లు తినుకుంటుండు నా వల్ల కదబ్బా. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు తీ. మా ఇంట్లో ఎందుకుంటావు, వేరు పడదామని పెద్ద విల్లనే కొంటావు. నాకా నమ్మకం ఉంది. ఏ మా ఇల్లు ఎంత టార్చర్ అనుకుంటున్నావు? పొద్దున్న లేవగానే మా నాన్న ఇట్లా చూస్తాడు నన్ను. నీ అమ్మ జీవితం అనిపిస్తుంది. తర్వాత మా అమ్మ టీ పట్టుకొని వస్తుంది. టీ గింత సల్లగైందేందే అమ్మ అని అడుగుతా. అడగంగానే ఇట్లా చూస్తుంది. నీ ముఖానికి ఈ టీయే ఎక్కువ అన్నట్టు మూసుకొని కూర్చుంటా. ఇక మా అక్క ఓ రెడీ అయ్యి ఎగురుకుంటా పోతుంది కాలేజ్కి. ఇక మా వాళ్ళందరూ ఆడపిల్ల పోతుంది ఈడు పోతలేడు, ఆడపిల్ల చదువుతుంది ఈడు చదువుతలేడు. ఇక మొత్తం ఇదే కంపేర్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇక మా నాయనమ్మ అది ఓ రూపాయి 2 రూపాయలు ఇస్తుంది, దానికి ఓ మొత్తం ఆస్తులే రాసి ఇచ్చినట్టు అది ఫీల్ అవుతుంది. వీళ్ళందరి మధ్యలో నువ్వు ఎట్లుంటావు చెప్పు? ఉండకు, సప్పుడేక కొట్లాడి వేరు పడతా అని చెప్పు. నెల తిరిగేలోపు కొత్త ఇంటికి పోదాం. నీ అవ్వ, మన విల్లా ఎట్లుండాలంటే, చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది నాకు. అదేంటంటే బాత్రూంలో ఒక టీవీ పెట్టించుకోవాలని. పొద్దున్న లేచాన్లో కూర్చుంటా కదా, ఏం మనసు నాటుతుంది. అదే నువ్వు ఒక టీవీ పెట్టించినావు అనుకో బాత్రూంలో, కూర్చొని మంచిగా టీవీ చూడొచ్చు. ఎంతసేపు అంటే అంతసేపు, కడుపులో సాఫ్ అయ్యేదాకా చూడొచ్చు. ఇది నా డ్రీమ్ అనుకో. ఇక ఇక బెడ్రూమ్లో ఏముండాలంటే, ఇక బెడ్రూమ్లో ఏమవుతుంది, మన ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చుంటే చాలు. ఇక హాల్ ఎట్లాగో ఇంకా పెద్ద టీవీ ఉంటుంది. బాల్కనీలో కూడా ఒక ఏసీ ఉంటే మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు నేను బాల్కనీలో నిల్చునుడు అలవాటు అన్నట్టు. అంటే అలవాటు అంటే ఆ డ్రీమ్స్లో వస్తుంది. బాల్కనీలో నిల్చొని ఎవరన్నా అందమైన అమ్మాయిలు వస్తున్నారా అని చూస్తా. ఏ చెమటలు విపరీతంగా కారుతాయంటే, అది నువ్వు ఒక ఏసీ పెట్టించినా అనుకో, మంచిగా హాయిగా చల్లగా చూడొచ్చు. ఒక సోఫా కూడా వేయించు, సోఫాలో కూర్చొని చూడొచ్చు. ఇక బావనేమో, బావ ఎవరో నీకు తెలియదు కదా. సరే, మీ అన్ననేమో ఆఫీస్కి రా, జాబ్ చేయు, చదువు అంటాడు. నాకు చదువు అంటే అస్సలు పడది, నీకు తెలుసు. ఎందుకంటే మన ఇద్దరం ఒకటే బ్యాచు. మన ఇద్దరికి చదువు ఎందుకు చెప్పు, నాకు అర్థం కాదు. ఇంత ఆస్తులు ఇంత కథలు అవసరమా చదువు?
అవి బ్యాంకులో వేసి ఫిక్స్డ్ చేసుకున్నాం అనుకో, ఓ మస్తు పైసలు వస్తాయి. గా పైసల మీద ఎంజాయ్ చేయొచ్చు. దానికి ఆఫీస్కి పోవాలి, రావాలి, కష్టపడాలి. ఆడు 10-20 వేలు కూడా ఇయ్యడు. అయ్యో, వాడు వీడు అంటున్నేంది, సారీ బావా. ఇక ఇంకేందబ్బా, ఇక దేవుని రూమ్లోనైతే ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలి నాకు. ఎందుకంటే నాకు లార్డ్ వెంకటేశ్వర అంటే మస్తు ఇష్టం. వై బికాస్ ఒకసారి ఏమైందంటే, చిన్నప్పుడు మా మ్యాథ్స్ టీచరు ఒక చిన్న ప్రాబ్లం పెట్టించింది. అది చదువుకొని రమ్మన్నది. అది చెయ్యనోడిని బట్టలు ఇప్పేసి క్లాస్లో కొడతా అని చెప్పింది. నాకు అసలే సిగ్గు ఎక్కువ. బట్టలు ఇప్పేస్తే ఎంత ఇజ్జత్ పోతుంది? గర్ల్స్ అందరు నన్ను చూసినావరా. ఇంటికి పోయినాక మస్తు టెన్షన్ పడ్డా. ఇక సచ్చినట్టు ప్రాక్టీస్ చేయాలనుకున్నా. ఇట్లా గోడ మీద చూడంగానే వెంకటేశ్వర స్వామి ఫోటో కనబడ్డది. లార్డ్ బాలాజీ. బాలాజీ బాలాజీ ప్లీజ్ నన్ను ఈ గండం నుంచి గట్టెక్కియు. నీకు ఒక కొబ్బరికాయ కొడతా అని మొక్కిన. ఖతం. తెల్లారి స్కూల్కి పోయేసరికి ఆ టీచరే లేదు. ఎటువైందని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే, పెండ్లైన మొగుని విడిచిపెట్టి ఇంకేమైనా తోటలు లేచిపోయిందట అది. వాయమ్మో, గట్లా పోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఇంకా మస్తున్నాయి కానీ ఇక నేను ఎందుకు లవ్ చేస్తానో రీజన్ అయితే గిది. ఇక మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంకా వేరే ప్లాన్లు ఆలోచిస్తా కానీ నాకైతే లైఫ్ సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక నేను చేసుకుంటే నీ లైఫ్ కూడా సెట్ అయినట్టే కదా. ఇంకేంది, ఇక మ్యూచువల్ సెట్టింగ్ చేసుకుందాం. సూర్య, మీరెవరు? నేను కూడా వాళ్ళ అన్ననే. ఓ, 2 బ్రదర్స్. ఓకే. ఏమైనా మాట్లాడుతోందా విద్య? లేదు బ్రదర్, ఇప్పటి వరకైతే ఏం మాట్లాడలేదు. చేతులు కాళ్ళు ఏమైనా కదిలించిందా? లేదు బ్రో. మరి మమ్మల్ని రమ్మంటావా? వద్దద్దు, నాది ఇంకా అయిపోలేదు. అయిపోలేదా? ఏమన్నా ఆంజనేయ దండకం లాంటివి ఏమైనా చదువుతున్నావా? ఆంజనేయ దండకమా? ఇవాళ రేపు ఎవరు చదువుతాన్రు? ఇక ఫోన్లో పెట్టుండ్రి. మరి ఇప్పటిదాకా ఏం చేసావు? మాట్లాడుతున్నా సార్. అరే గంత తొందర ఏంది మీకు? కనీసం మాట్లాడుకోనియరా నన్ను? అందుకే విద్యకి ఈ పరిస్థితి వచ్చింది. అదేం లేదు సూర్య, మాట్లాడు. అబ్బాబ్బాబ్బా, ప్రతి ఓడు డిస్టర్బెన్స్. విద్య నీకు ఒక్కడే అన్నా అనుకున్నా. 2 అన్నాలు ఉన్నారా అయితే? అబ్బా, మాట్లాడి గొంత ఎండిపోయినట్టు అనిపిస్తుంది. 2 అన్నాలంటే ఆస్తి 3 భాగాలు చేయాలన్నట్టు. నేనేమనుకున్నా అంటే 2 భాగాలు చేస్తే అయిపోతుంది అనుకున్నా. కొంచెం తగ్గుతుంది అనుకో, ఇక షేరు తగ్గే. రోజు బిర్యానీ తింటే అయిపోయా. బిర్యానీ తినే స్టేటస్ మాకుంటే చాలు. అది చాలు నాకు. ఇక పాయింట్లోకి వస్తున్నా. విద్య వింటున్నావా? ఒకసారి కళ్ళు తెరిచి చూడు కదా. విద్య, ఐ లవ్ యూ విద్య. ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఐ లవ్ యూ విద్య. సూర్య, ఈ లోకలు ఈ టీవీ సీరియళ్ళ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లెక్క యాప్కోసారి వస్తాండ్రు. ఆగుతలేదానయ్యా నా మనసులో మాట చెప్పుకునేదాక. నీ ఇదొకటి కాన్లన్నా తెరవచ్చు కదా. నీకు నా మీద ఉన్నది నిజమైన ప్రేమ అయితే కాన్లో ఎట్లా తెరవవు నువ్వు? చెప్పు, నేనంటే ఇష్టం లేదని చెప్పు. ఇప్పుడే పోతా సపడేక. కాన్లు తెరిస్తే నేనంటే ఇష్టం ఉన్నట్టు, లేకపోతే లేదన్నట్టు. ఇక సపడేక పోతా. ఇక మళ్ళీ ఎందుకు వెళ్తా మీకు? ఇక నీకు ఇష్టం లేదని అర్థమైంది. కాళ్ళు తెరుస్తలేవు కదా. లాస్ట్కి ఒక ముచ్చట చెప్పి పోతానా. విద్య, ఐ లవ్ యూ సో మచ్. ఇది నా మనసులో నుంచి వచ్చే మాట. అండ్ ఐ వానా ఏందో ఉంటుంది బావా ఇంకా సినిమాలా, కొత్త సినిమాలా. మ్యారీ యూ. ఐ వానా మ్యారీ యూ విద్య. ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్. కరెక్టే కదా బ్రో? ఇక నేను పోతా. సూర్య మాట్లాడింది సూర్య అన్నది. విద్య, ఐ లవ్ యూ విద్య. ఏమైందిరా, మళ్ళా మాట్లాడతలేదు? ఏమోరా, ఇందాక సూర్య అంది కదూ, తనేనా? విద్యనే సూర్య అని పిలిచింది. కళ్ళు తెరిచిందా? లేదు బావా, కళ్ళు తెరవకుండానే సూర్య అంది. ఇంతకుముందు ఏమన్నావో మళ్ళీ అదే చెప్పు సూర్య, మళ్ళీ చెప్పు. విద్య మాట్లాడుతుంది. ఇంతకుముందు ఏమన్నా నాకే గుర్తొత్తలేదు. దీనికేం చెప్పాలి? అయ్యో.
చెప్పు సూర్య, త్వరగా చెప్పు సూర్య. మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతుంది. చెప్పు చెప్పు. ఈ అవ్వ ఎగ్జామ్ వైవా కూడా గింత టెన్షన్ వల్లే కదా. ఏందో ఉండే ఆ? గంత పెద్ద డైలాగు, సినిమా డైలాగు. ఇప్పుడు మళ్ళీ చెప్పన్నా. విద్య, ఐ లవ్ యూ విద్య. ఐ రియలీ వానా మ్యారీ యూ. మ్యారీ యూ. ఐ డోంట్ వాంట్ లీవ్ యూ. ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ. తర్వాత తొందర చెప్పుండ్రి. నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ లీవ్ వితౌట్ యూ. ఐ డోంట్ వాంట్ లివ్ వితౌట్ యూ. ఐ నీడ్ యూ. ఐ నీడ్ యూ. స్టిల్ మై లాస్ట్ బ్రెత్. స్టిల్ మై లాస్ట్ బ్రెత్. అమ్మయ్యా, సూర్య, మాట్లాడింది విద్య, మళ్ళీ మాట్లాడింది. ఆ? సూర్య, యూ డిడ్ ఇట్. విద్య మళ్ళీ మాట్లాడింది. కొంపదీసి మళ్ళీ అదే డైలాగ్ చెప్పమంటారు ఏంది? చచ్చిపోతా నేను. మధ్య మధ్యలో ఇలా అందిస్తాను కానీ అబ్బో నా వల్ల కాదు. ఎగ్జామ్స్కి ఒక క్వశ్చన్ని 2-3 సార్లు చదువు నా వల్ల కాదు. ఈ డైలాగ్ని ఎన్నిసార్లు చెప్పాలి? విషం తాగి ఇది చచ్చిపోడు కాదు, నేనే చచ్చిపోయేటట్టున్నా. సూర్య, వద్దు బావా, 2 సార్లు చెప్పాలి ఏదైనా. 3ఓసారి చెప్తే ముడి పడుతుందని మా అమ్మ అంటది. అట్లా చెప్పొద్దు. 3ఓసారి ముత్యం అంటారు సూర్య. అంటారు కానీ మనం మళ్ళీ చెప్పినామనుకో మన సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేసుకొని పోతారు. అయితే వద్దు, వద్దొద్దు. విద్య, వింటున్నావా? నీ సూర్యని వచ్చాను. లేవు విద్య. విద్య, సూర్యని. సూర్య, నువ్వు ఇక్కడున్నావేంటి? నేను ఎక్కడున్నాను? నువ్వు ఎక్కడున్నావో నీకు తెలీదా విద్య? బావా, తను కింద పడిపోయింది. తనకేం తెలీదు. నువ్వు ఇక్కడున్నావేంటి సూర్య? నేను నీకోసమే వచ్చాను విద్య, నీకోసమే వచ్చాను. నా కోసం వచ్చావా? నిజంగానా? అవును విద్య, నీకోసం వచ్చిన. మరి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఇంతకుముందే చెప్పినా కదా విద్య. అదేం డైలాగు? ఐ లవ్ యూ. అదే, ఏంటి? ఐ లవ్ యూ. ఐ వానా మ్యారీ యూ. ఐ వానా మ్యారీ యూ విద్య. ఐ లవ్ యూ. ఇదంతా చెప్పినా కదా ఇంతకుముందే. ఎప్పుడు చెప్పినావు? ఇప్పటిదాకా అదే చెప్పుకుంటా కూర్చున్నా ఇడ. ఇగో ఇటు బావలు అందిస్తా ఉంటే నేను ఇటు చెప్పిన భజన వేసుకుంటా కూర్చున్నాం. ఎందుకు? ఎందుకు సూర్య? నేనంటే నీకు ఇష్టం లేదు కదా? మరి నన్ను ఎందుకు లవ్ చేస్తున్నానంటున్నా? ఎందుకు లవ్ చేస్తున్నాను అంటున్నావా? అదేంది విద్య, ఇప్పటిదాకా చెప్తి కదా. ఎప్పుడు చెప్పావు? అట్లంటుంది ఏంది బ్రో? ఇప్పటిదాకా మీరు తాపుకోసారి పిలుచుకుంటే డిస్టర్బ్ చేసినా కూడా ఒక్క నిమిషం అని గంట నుంచి చెప్తానే ఉన్నా కదా. నువ్వేం చెప్పినా తనకేం వినిపించదు. తను పాయిజన్ తీసుకుంది కదా, కాన్షియస్లో లేదు. అంటే ఇప్పుడు నేను మాట్లాడిందంతా బుగ్గా? పెద్ద బుగ్గ. ఏం మాట్లాడినావు సూర్య? నా కోసం మళ్ళా మాట్లాడవా? ఆ? మళ్ళా మాట్లాడన్నా? ఓ నాయనో, గీ సినిమా డైలాగ్ 3 సార్లు చెప్పడానికే చచ్చిపోయినా. గా ముచ్చటంతా మళ్ళీ చెప్పమంటానవా? గంట సేపు అన్స్టాపబుల్, ఆగకుండా వరినా తెలుసా? గొంత అంతా ఎట్లయింది చూడు. విద్య, అన్నయ్య, నన్ను అన్నయ్యనే కాదంటావు కదనే. చూడు ఎవరిని తీసుకొచ్చినా. సూర్యని నువ్వే తీసుకొచ్చావా అన్నయ్య? నేనే తీసుకొచ్చిన. అడుగు సూర్యాని. అవును విద్య, బావనే తీసుకొచ్చిండు నన్ను. మరి విక్రమ్ అన్నయ్య? వాడు ఏందో ఎత్తా అని బిల్డప్ ఇచ్చిండు, కానీ ఏం చేయలేడు. అరే ఎందుకురా అట్లా అంటావు చెల్లె ముందట? మరి వీడిని నేనే తీసుకొచ్చిన కదరా. వీణ్ణి అంటవేంద్రా? మనకిప్పుడు బావ అవుతాడు, మన చెల్లె భర్త. ముందు నాకాడు బామ్మరిది, తర్వాతనే బావ. మరి నాకు తెలియదు. నేనే ఇచ్చిన కదరా నీకు హింటు. విద్య ప్రేమించింది నీ బామ్మర్దినని. ఇంటి ఎవరిత్తేంది? విద్య దగ్గర మార్కులు కొట్టేసింది నేనే కదా. అరే, నేను డాక్టర్ని తీసుకొస్తారా? విద్య లేచి మాట్లాడితే డాక్టర్ని తీసుకురమ్మన్నాడు వెంటనే. సరే తీసుకురాపో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ విద్య. ఐ లవ్ యూ టు సూర్య. ఐ లవ్ యూ సో మచ్. విక్రమ్, ఆంటీ, మన విద్య కళ్ళు తెరిచింది ఆంటీ. మాట్లాడుతుంది కూడా. అవునా? చూతురు కానీ రండి. విద్య, అవునా ఆంటీ?
సూర్య మాట్లాడాడు. సూర్య మాట వినగానే కళ్ళు తెరిచింది. సూర్య ఇలా ఐ లవ్ యూ చెప్పాడో లేదో, 2 ముక్కలు మాట్లాడాడో లేదో, వెంటనే కళ్ళు తెరిచింది. చూసారా ఆంటీ, విద్యకి సూర్య అంటే ఎంత ఇష్టమో? చూస్తున్నాను విక్రమ్, నీకు కూడా విద్య అంటే ఎంత ఇష్టమో. తనకు అలా జరిగేసరికి ఎంత బాధపడుతున్నావో చూశాను. మన ఫ్యామిలీ అంటే నీకు ఎంత బాధ్యత ఉందో, ఎంత ప్రేమ ఉందో చూశాను. నా విద్య ఆంటీ, అది నా చెల్లెల కన్నా ఎక్కువ నా అమ్మ. దానికి ఏమైనా అయితే నేను ఉంటానా ఆంటీ? విక్రమ్, నన్ను క్షమిస్తావా? మీరు అలా అనొద్దు ఆంటీ, ప్లీజ్. మరి ఇంత చేస్తున్నా నీకు నేను తిరిగి ఏమి ఇవ్వగలను? నన్ను మీ కొడుకులా యాక్సెప్ట్ చేస్తే చాలు. మిమ్మల్ని అమ్మ అని పిలవను, కానీ ఒక తల్లి ప్రేమని పంచివ్వగలరా? అది కన్న కొడుకే తల్లి ప్రేమను వంచది, ఇక నీకు వంచుతుంది. నీకైతే ఎంతమంది ఉన్నా ఇంకా తల్లి ప్రేమను వంచవా అని అడుక్కో రోడ్ల మీదకి పోయి. నేను లేనారా నీకు? నడు చక్కగా. ఏమో గాని పట్టుకొని తల్లి ప్రేమ వంచు అని అడుగుతాడు. అత్త, మన విద్య లేచింది, మాట్లాడుతుంది. అవునటరా, పా చూసేద్దాం. నడురా తొందరా. విక్రమ్, ఆంటీ, అతని పేరు సూర్యనా ఆంటీ? సూర్య వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళు. మనిద్దరం వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. ఆంటీ, అవును, పద విక్రమ్, నీ చెల్లి కోసం మాట్లాడొద్దాం.